నమస్కారం. వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెద్దాపురం నియోజకవర్గంలో పట్టణ గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కోట్లాది రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా సాగుతున్నాయని సామర్లకోట మండల టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి శ్రీరాములు పేర్కొన్నారు. పీవేమవరం గ్రామంలో చేపట్టిన డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లి గత 2 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. కాకినాడ జిల్లాలో ప్రభుత్వ విద్యకు ఆదరణ పెరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో రికార్డు స్థాయిలో అడ్మిషన్లు నమోదయ్యాయని హర్షం వ్యక్తం చేశారు. ఏలేరు ఆయకట్టు కింద సాగునీరు పంపిణీ వంతుల విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి. ఏలేరు ఆయకట్టు కింద రైతులందరి చేత ఆగస్టు 15వ తేదీ నాటికి పంటల బీమా ఖచ్చితంగా నమోదు చేయించాలని అధికారులకు స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. స్నేహితుల దినోత్సవం సందర్భంగా కాకినాడ స్థానిక వివేకానంద పార్కులో 1000 మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపిన చేయూత చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ మొండి రవికుమార్. ఈ సందర్భంగా ముసిరెడ్డి శ్రీరాములు మాట్లాడుతూ పెద్దాపురం నియోజకవర్గ స్థాయిలో పురపాలక సంఘం పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, సిమెంట్ రోడ్ల నిర్మాణం, ప్రజా సదుపాయాలు మరియు పట్టణ సౌందర్యీకరణ పనుల కోసం 51.98 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. మండల పరిధిలోని గ్రామాలలో మౌలిక వసతులు, కమ్యూనిటీ హాళ్లు, పంచాయతీ భవనాలు మరియు ప్రజా ఉపయోగకర నిర్మాణాల కోసం 74.55 కోట్లు వెచ్చించి పనులు చేపట్టడం జరిగిందన్నారు. రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడానికి R&B మరియు గ్రామీణ రోడ్ల కింద నియోజకవర్గ వ్యాప్తంగా 25.73 కోట్లతో డిఆర్ మరియు తార్ రోడ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ప్రతి ఇంటా సురక్షితమైన త్రాగునీరు అందించడమే ధ్యేయంగా త్రాగునీటి పథకాలు మరియు పైప్లైన్ విస్తరణ పనుల నిమిత్తం 15.57 కోట్లు వెచ్చించి పనులు వేగవంతం చేశారని తెలిపారు. వ్యవసాయానికి సమర్థవంతంగా సాగునీరు అందించేందుకు కాలువల పూడికతీత, కట్టల బలవర్ధకం పనుల కోసం 5.89 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వయోవృద్ధులకు ఆధునిక వసతులతో కూడిన ఆశ్రయాన్ని అందించేందుకు 5 కోట్ల వ్యయంతో నూతన వృద్ధాశ్రమ భవన నిర్మాణం చేపట్టామన్నారు. ప్రాంతీయ విద్యుత్ సమస్య పరిష్కారానికి, నాణ్యమైన విద్యుత్ సరఫరాకు అడ్డంపల్లి వద్ద సుమారు 3 కోట్లతో నూతన సబ్స్టేషన్ ప్రారంభం మరియు ఆధునీకరణ పనులు పూర్తయ్యాయన్నారు. సామర్లకోట పట్టణ వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు 31.75 లక్షలతో ఈ చెరువును సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని గ్రామస్తులను కలుసుకుంటూ ప్రభుత్వ విధానాలను వివరిస్తూ రాబోయే కాలంలో మరింత అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వానికి ప్రజా మద్దతు ఎల్లప్పుడూ ఉండాలని పిలుపునిచ్చారు. స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మన 2 సంవత్సరాల కుటుంబాల్లో అభివృద్ధి కార్యక్రమం అన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చెప్పడం జరుగుతుంది. ఇంకా వాళ్ళకి ఏ ఇవ్వాలా పెన్షన్లు కానీ, సైట్లు కానీ ఇంకా ఏ ఇవ్వాలో అవి కూడా తెలుసుకుని రాబోయే రోజుల్లో కూడా త్వరలో కూడా అవి కూడా నెరవేరుతామని చెప్పడం కూడా జరుగుతుంది. అందరూ కూడా సుఖ సంతోషంతో ఉన్నారు. ప్రతి విలేజ్లో కానీ, టౌన్లో కానీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, అలాగే వాటర్తో కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు బాగా కూడా జరిగాయి. ముందు గవర్నమెంట్లో చూస్తే ఒక ఉద్యోగం లేదు, అందరూ నిరుద్యోగులుగానే ఉన్నారు తప్ప ఇప్పుడు అలాగే టీచర్ జాబ్స్ తీయడం జరిగింది, పోలీసు ఎక్విప్మెంట్ కూడా తీయడం జరిగింది. అలాగే కొత్త కొత్త సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, అలాగే గూగుల్ వంటి మంచి సెంటర్లు కూడా రావడం జరిగింది. దీని ద్వారా రానున్న 2 సంవత్సరాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు కూడా అందరికీ కూడా విద్యార్థులకి రావడం జరుగుతుంది. ఈ 2 సంవత్సరాలకే చాలా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమంతో పాటు మిగతా అన్నీ కూడా ప్రతిదీ A to Z వరకు అన్ని క్షుణ్ణంగా పరిశీలించి అభివృద్ధిపై మన గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తుంది. అలాగే మన అందరూ కూడా మన కూటమి నాయకులు అందరూ కూడా మన గ్రామ ప్రజలు, పెద్ద నియోజకవర్గం అందరూ కూడా మన మోడీ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా పవన్ కళ్యాణ్, అలాగే లోకేష్ వీళ్ళందరికీ కూడా మన మద్దతు ఇచ్చి రానున్న రోజుల్లో మంచి మన భవిష్యత్తు రావాలంటే ప్రతి ఎన్నికల్లో కూడా మన కూటమి విజయం కంపల్సరీగా ఉండవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వ పాఠశాలలో రికార్డు స్థాయిలో అడ్మిషన్లు పెరిగాయని కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ పేర్కొన్నారు.
శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారా లోకేష్ పాఠశాల విద్యాశాఖ బాధ్యతలు చూసిన తరువాత క్రమేపీ పరిస్థితుల్లో మార్పు వచ్చిందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల నియామకం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో పటిష్టంగా మెనూ అమలు చేయడం, పాఠశాలల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయుల నియామకం, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేయడం వంటి కారణాలతో ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కుదిరిందన్నారు. జిల్లాలో ప్రాథమికోన్నత పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు మొత్తం 1284 పాఠశాలల్లో 1,22,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. అయితే ఈ ఏడాది ఉన్న ఫలంగా అడ్మిషన్లు పెరిగాయని, ప్రైవేటు విద్యా సంస్థల నుంచి జిల్లా వ్యాప్తంగా 7,000 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్లు తెలిపారు. ప్రతిరోజు 90% మంది విద్యార్థులు పాఠశాలలో మధ్యాహ్న భోజనం తింటున్నారని పేర్కొన్నారు. మెనూ ప్రకారం అన్నం, పప్పు, కూరగాయలు, కోడిగుడ్లు వంటి పదార్థాలతో భోజనం అందించడం జరుగుతుందని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. మనకి ఈ విద్యా సంవత్సరంలో మరి సమ్మర్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ కోసం ప్రతి ఉపాధ్యాయుడు వర్క్ చేయడం వల్ల ఈ సంవత్సరం కూడా మన ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా ఎన్రోల్మెంట్ పెరిగింది. ఇప్పటివరకు మనకి 1,22,000 గతంలో 1,22,000 మంది ఉంటే ఇప్పుడు 1,23,000 టచ్ అయ్యాము. అంటే ఇంకా కొన్ని అడ్మిషన్స్ ఇలా జరుగుతాయి కాబట్టి అట్లాగే ప్రైవేట్ స్కూల్ నుంచి కొంతమంది విద్యార్థులు కూడా మనకి ఇక్కడ చేరడం జరిగింది. ఇంకొంతమంది టీసీలు తీసుకోవడానికి ఫీజుల బకాయిలు ఉండటం వల్ల ఇంకా పూర్తి స్థాయిలో స్కూల్కి రాలేకపోయారు. వారు కూడా వస్తే గత సంవత్సరం నుంచి వచ్చేటువంటి స్ట్రెంత్ మించి ఎక్కువ మంది పిల్లలు చేరినట్టుగా ఉంటుంది. అట్లాగే ప్రస్తుతానికి 7,000 మంది పిల్లలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల నుంచి మన పాఠశాలలోకి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం మనకి పిల్లలందరూ కూడా కిట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పుస్తకాలు, నోట్బుక్స్ కూడా ముందుగానే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి క్లిక్కర్స్ అని చెప్పేసి ఒక కొత్త పరికరాన్ని మన స్కూల్స్లో ఇవ్వడం జరిగింది. ఈ క్లిక్కర్స్ వల్ల ఉపయోగం ఏంటంటే పిల్లలు పాఠం అయిపోయిన తర్వాత టీచర్ గారు ఆ పాఠంలో ఉన్నటువంటి క్వశ్చన్స్ మనకి ఐఏ ప్యానల్లో అడగడానికి వీలు ఉంటుంది. అప్పుడు పిల్లలు వాళ్ళ దగ్గర ఒక ఉన్నటువంటి మోడల్ ఒక స్విచ్ ద్వారా వాళ్ళు నొక్కి వాళ్ళ ఆన్సర్ చెప్పడానికి ఆస్కారం ఉంది. దాని ద్వారా ఏంటంటే విన్న పాఠాన్ని మళ్ళీ ఇంకొకసారి వెంటనే రిక్యాపిటేషన్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి పిల్లలు ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక కార్యక్రమం. అట్లాగే లీప్ యాప్, లెర్నింగ్ ఎన్హాన్స్ ఏపీ అని చెప్పేసి లీప్ యాప్ అనేది ఒకటి మనకి ప్రవేశపెట్టింది. ఈ యొక్క యాప్ని ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి చెప్తాను. దీనిలో చాలా అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఏంటంటే పిల్లలు రోజు పాఠశాలకు వెళ్తున్నారా లేదా పిల్లల యొక్క చదువు ఏ విధంగా ఉంది, టీచర్ సిలబస్ ఎంతవరకు కంప్లీట్ చేశారు, తర్వాత మరి పిల్లల యొక్క మార్కులు ఏ విధంగా చూడవచ్చు, అట్లా తల్లికి వందనం అమౌంట్ పడిందా లేదా, ఒకవేళ పడకపోతే ఏ కారణం చేత పడలేదనే సమాచారం కూడా ఈ యాప్లో మనకి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. అట్లాగే స్కూల్ టీచర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి దీన్ని డౌన్లోడ్ చేయించి వాళ్ళకి ఉపయోగం కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా జిల్లాలో మధ్యాహ్న భోజనం కూడా మరి చక్కటి నాణ్యమైనటువంటి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మన జిల్లాలో. మరి పిల్లలు కూడా ఎక్కువ మంది తింటూ ఉన్నారు. దాదాపుగా ప్రతిరోజు కూడా 98 నుంచి 99% పిల్లలు ప్రతి పాఠశాల కూడా భోజనం చేస్తున్నారు జిల్లాలో. గతంలో కంటే కూడా ఇప్పుడు మెరుగైంది. ఎందుకంటే ప్రభుత్వం సన్నబియ్యటం వలన ప్రత్యేకంగా మరి ప్రతి జిల్లాకు ఒక మెనూ ఇవ్వటం వలన పిల్లలు ఎక్కువ మంది చాలా చక్కగా ఇష్టపూర్తిగా భోజనం చేస్తున్నారు స్కూల్స్లో. థ్యాంక్ యూ. ఏలేరు ఆయకట్టు కింద సాగునీరు పంపిణీని వంతుల వారి విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ రెవెన్యూ, వ్యవసాయం, ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏలేరు ఆయకట్టు కింద సాగునీరు పంపిణీని వంతుల వారి విధానం అమలు, అధికారుల బృందం నిత్య పర్యవేక్షణ, రైతులకు ఎల్నీలో ప్రభావం, సాగునీరు ఎద్దడి, పంటల బీమా నమోదుపై అవగాహన కల్పించడం వంటి అంశాలపై సిబ్బందికి జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఎల్ నీనో ప్రభావం ప్రస్తుత జిల్లాలో సాగునీటి వనరుల లభ్యత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఏలేరు జలాశయం కింద ఉన్న ఆయకట్టుకు అలాంటి సమస్యలు తలెత్తకుండా వంతుల వారీ విధానాన్ని అత్యంత కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. సాగునీరు పంపిణీ వంతుల వారీ విధానం పటిష్టంగా అమలయ్యేలా రెవెన్యూ, వ్యవసాయం, ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ బృందంలోని అధికారులు నీటి విడుదల సమయంలో అనధికారికంగా సాగునీరు వినియోగించకుండా నిత్యం పర్యవేక్షణ చేసి చివరి పంట భూములకు సజావుగా సాగునీరు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులు సాగునీరుపై కంట్రోల్ రూమ్ నంబర్ 9849903879కు ఫోన్ చేసి తమ సమస్యలను తెలియపరచవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రధానంగా రైతులందరూ ఖరీఫ్ సీజన్కు సంబంధించి పంటల బీమా నమోదు చేసుకునేలా చూడాలన్నారు. ఎల్ నీనో ప్రభావం, పంటల బీమా నమోదు, రైతులను ఆరుతడి పంటల వైపు ప్రోత్సహించడం వంటి అంశాలపై రైతు సేవా కేంద్రం స్థాయిలో సాగునీటి సంఘాలు, రైతు సంఘాలు నాయకులతో సమావేశాలు నిర్వహించి రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, వ్యవసాయ శాఖ అధికారి కె రాబర్ట్ పాల్, ఇరిగేషన్ ఈఈ శేషగిరిరావు, డిఈ రవికుమార్, ఎల్డీఎం సిహెచ్ఎస్వి ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కరస్పాండింగ్ రెవెన్యూ సిబ్బందితో మాట్లాడి ఆ భూ సమస్యలు ఏదైనా ఉంటే కూడా రెక్టిఫై చేయడం జరుగుతుంది. ఆధార్ ఇష్యూస్ ఉంటే కూడా మనము ఆధార్ని ఆ ఇష్యూస్ కూడా రిజాల్వ్ చేయడం జరుగుతుంది. సో VAS ఫీల్డ్ లెవెల్ ఇష్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఏదైనా ఉంటే కైండ్లీ బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్ సో దట్ ఇట్ విల్ బి రిజాల్వ్డ్ ఇమీడియట్లీ. బట్ ఇన్సూరెన్స్ ఎట్టి పరిస్థితిలో అందరికీ చేయించాలి. నోబడీ షుడ్ బి లెఫ్ట్ అన్కవర్డ్. అండ్ స్పెషల్ ఫోకస్ ఎక్కడ అంటే మన దగ్గర డ్రౌట్ ప్రోన్ మండల్స్, రెయిన్ ఫెడ్ ఏరియాస్, ప్రైమర్లీ అప్లాండ్ మండల్స్ అండ్ విలేజెస్ విత్ హై సోయింగ్ బట్ లో ఇన్సూరెన్స్ కవరేజ్. గతం నుంచే తక్కువగా ఇన్సూరెన్స్ చేసుకునే అలవాటు ఉన్న గ్రామాలు, ఆ గ్రామాలు మనం టచ్ చేయాలి. మన పరిధిలో కాటన్ కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. సో కాటన్ ఆల్రెడీ మీరు చేసి ఉంటారంట. మన ఏరియా అరౌండ్ 3000 hectares. హౌ మచ్ ఇస్ ఇట్ కవరేజ్ ఉంది కాబట్టి కాటన్ కంపారిటివ్లీ లెస్సర్ కాబట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం ఆల్సో ప్లీజ్ మోటివేట్. పత్తి రైతులు ఎవరైనా ఉంటే వారికి ఇన్సూరెన్స్ చేయించాలి. వరి మాత్రం ఏలేరు ఆయకట్టి 53,000 ఎకరాలు maximum we need to cover and we have time till August 15th. So I will depute special officers, mandal level special officers kuda దీన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. So in my opinion MAOs should take the lead. MAOs, if you start reviewing all your RSK functionaries, RSK wise, automatic ga numbers will improve. ఆగస్టు 2వ తేదీన ఫ్రెండ్షిప్ డే సందర్భంగా చేయూత ఆధ్వర్యంలో హగ్ ఏ ట్రీ వినూత్న కార్యక్రమం చేపడుతున్నట్లు చేయూత ఫౌండర్ రవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా చేయూత చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ మొండి రవికుమార్ మాట్లాడుతూ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆదివారం నాడు 1000 మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుండి స్థానిక వివేకానంద పార్కులో ఈ కార్యక్రమాన్ని ప్రముఖుల చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సభ్యుడు కనీసం ఒక కుటుంబ సభ్యుడు లేదా ఒక స్నేహితుడిని వెంట తీసుకుని రావాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర వర్మ, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి చేయూత సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగానే పర్యావరణ పరిరక్షణ కోసం ఒక అడుగు ముందుకేసి ఈ ఫ్రెండ్షిప్ డే రోజున మనుషులతో కాదు ప్రకృతితో ప్రేమను పంచుకుందాం అని హగ్ ఏ ట్రీ అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకృతిని మనం ప్రేమించినట్లయితే అది మనకు తిరిగి మన స్వచ్ఛమైన గాలిని, స్వచ్ఛమైన నీడని, అలాగే మనకు అన్ని రకాలుగా కలుషితం అయిపోతున్న ఏదైతే గాలి, నీరు, వాతావరణం ఉందో దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేయడానికి ఈ కార్యక్రమం రూపొందించాం. ఈ కార్యక్రమంలో భాగంగానే 1000 మొక్కల్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం, అలాగే ప్లాంటేషన్ చేయడం, అలాగే చిన్నారులు ఎవరైతే చేయూత సంస్థ సభ్యులు ఉన్నారో ప్రకృతిని ఒడిలో తీర్చుకునే కార్యక్రమాన్ని హగ్ ఏ ట్రీ ద్వారా చెట్లని కౌగిలించుకునే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని మన వివేకానంద పార్క్ కాకినాడ నందు ఏర్పాటు చేస్తున్నాం. దీనికి మరి మన గౌరవ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. మరి దీనికి గ్రంథి బాబ్జీ గారు, అలాగే వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ గారు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉదయం 6 గంటల నుండి మన స్థానిక వివేకానంద పార్క్ నందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దయచేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాం.
కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో బీజేపీ నాయకుడు చిలుకూరి రామ్ కుమార్ చేపట్టిన జనతా వారధి కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. ప్రతి శుక్రవారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యానని, పదవుల కంటే ప్రజల హృదయాల్లో సంపాదించుకున్న స్థానం తనకు ఎంతో విలువైనదని చిలుకూరి రామ్ కుమార్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, గిరిజన, బలహీన వర్గాలకు అండగా ఉంటానని, ప్రతి గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని అభ్యర్థించదలిచాను. ఏదైతే సమస్యలు ఉన్నాయో వెంటనే కొన్ని దీర్ఘకాలంగా పరిష్కరించే సమస్యలు ఉంటాయి, కొన్ని వెంటనే పరిష్కరించే సమస్యలు ఉంటాయి. కనుక ముందు వీటి మీద దృష్టి పెట్టి పరిష్కరించే ప్రయత్నం చేయాల్సిందిగా నేను కోరడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ ఎస్టీ గ్రామాల్లో ఉన్న వారికి ఏదైతే సౌకర్యాలు కానీ, వాళ్ళ భూమి రక్షించుకునే విధంగా కానీ, ఈ ఫారెస్ట్ యాక్ట్ కానీ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే కొంత స్టడీ చేయడం జరిగింది. ఐటీడీఏ ఒకటి అడుగుతున్నారు, ఆ ఐటీడీఏ పరిధిలోకి తీసుకురావాలని కోరడం జరుగుతుంది. కొంత స్టడీ చేయడం జరిగింది. మాకు అర్థమైంది ఏంటంటే, ప్రత్యేక మండలం ఉంటేనే కానీ ఐటీడీఏ దాన్ని శాంక్షన్ చేసి వారి పరిధిలో ఈ విలేజెస్, ఈ గ్రామాలను తీసుకునే పరిస్థితి లేదని అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఐటీడీఏ ఒక యూనిట్ కింద తీసుకుంటుంది, అది ఒక మండలంని ఒక యూనిట్గా తీసుకుంటుంది. సో ఆ విధంగా ఒక ప్రత్యేక మండలం ఎస్టీలకి వాళ్ళు కోరుకుంటున్నారు. కనుక చాలామంది నాయకులు, చాలామంది రాజకీయ నాయకులు చేస్తామని చెప్పడం జరిగింది, కానీ ముందుకు వెళ్ళట్లేదు. ఇది అందరి బాధ్యత, మా ఒక్కళ్ళదే కాదు, అన్ని పార్టీలు ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో నిస్వార్థంగా మన గిరిజనుల కోసం ఆలోచించి ప్రత్యేక మండలం వచ్చేలాగా, ఆ తర్వాత ఐటీడీఏ పరిధిలోకి వచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ గిరిజనుల భూములు ఏవైతే ఉన్నాయో అవి వేరే వాళ్ళు కొనుక్కోవడం, ట్రాన్స్ఫర్ చేయడం కూడా, రికార్డులు కూడా మార్చారు అని మండల స్థాయిలో మాకు తెలిసింది. కొత్తగా ఎంఆర్ఓ గారు వచ్చారు కనుక వారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా అంటే కొంత కన్ఫ్యూజన్ ఉందండి. డోర్ టు డోర్ టీడీపీ వాళ్ళు చేస్తున్నారా లేకపోతే కూటమి అనే కన్ఫ్యూజన్ అయితే ఉంది. మాకైతే ఇన్స్ట్రక్షన్స్ రాలేదు, మా పార్టీ తరపున అయితే డోర్ టు డోర్ వెళ్ళండి అని ఇన్స్ట్రక్షన్స్ అయితే రాలేదు. సో ఇది ప్యూర్లీ టీడీపీదే అని భావించాల్సిన పరిస్థితి, ఎందుకంటే మాకు కూడా ఇన్విటేషన్లు రాలేదు. ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వారి మీద ఎఫ్ఐఆర్ రేజ్ చేయడం జరిగింది. సో ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. నిన్న మొన్న కూడా జల్దాం గ్రామం వెళ్ళి ఏదైతే ఎస్సీలు ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుని వాళ్ళు ఎస్సీలా కాదా అని, ఎందుకంటే ఇది ఎస్సీ ఎస్టీ ఎస్టీ సర్టిఫికేట్ ఉందా లేదా అని వారు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద వస్తుంది కనుక వారంతా కూడా దాని మీద దృష్టి పెడతా ఉన్నారు. ఈ గిరిజనులకి న్యాయం జరుగుతుందనే మేము భావిస్తూ ఉన్నాం. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ఇబ్బందులు గమనించి డాక్టర్ వై కళ్యాణ చక్రవర్తి, మాజీ జిల్లా గవర్నర్, రోటరీ ఇంటర్నేషనల్ 3020 ట్రస్ట్ హాస్పిటల్ ఎండీ చొరవతో తుని సెంట్రల్ రోటరీ క్లబ్ సభ్యులు ఏ కామేష్, అధ్యక్షులు జి నోకరాజు, కార్యదర్శి డి రామకృష్ణ, డిఏ నాయుడు, పి సూర్య, రోటరీ సభ్యులు గర్భిణీ స్త్రీ వార్డుకు 3 ఏసీలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో వారు పాల్గొని ఏసీలను ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య, మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి తదితర డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
వెరీ హ్యాపీ, ఎందుకంటే సార్ సూపరింటెండెంట్ చేసినప్పుడు ఒక పేషెంట్ సఫరింగ్ కూడా అర్థం చేసుకొని సార్ వైపు నుంచి ఏమైనా హెల్ప్ రప్పించాలనుకున్నప్పుడు ఇలా ఒక రోటరీ క్లబ్ వాళ్ళు ఇంత హెల్ప్ చేస్తారు. సార్ ఒక థాట్ ప్రాసెస్తో ముందు వెళ్ళి వాళ్ళని అడిగినప్పుడు వీరందరూ యాక్సెప్ట్ చేసి మీరుందని చెప్పి ఎంత దూరమైనా సరే ఇంత దూరం మన కోసం వచ్చి ఇంత హెల్ప్ చేసినందుకు ఐమ్ వెరీ హ్యాపీ అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ హియర్. మీరందరూ వచ్చినందుకు ఇది ఇనాగ్రేట్ చేసినందుకు ఐమ్ వెరీ మచ్ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. నమస్కారం అండి. నేను రొటేరియన్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, రోటరీ డిస్ట్రిక్ట్ 3020 పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ని. ఈరోజు రౌతులపూడి ఊర్లో రోటరీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 3 ఏసీలు రోటరీ క్లబ్ తుని సెంట్రల్ వారు డొనేట్ చేయడం జరిగింది. సో ఈ 3 ఏసీలు కూడా మదర్ అండ్ చైల్డ్ మాతృ శిశు వార్డులోని, అలాగే న్యూబార్న్ వార్డులో పెట్టడం జరిగిందండి. ఎండాకాలం ఇక్కడ చాలా వేడిగా ఉంటుందని అటువంటి అవసరాన్ని గుర్తించిన రోటరీ క్లబ్ తుని సెంట్రల్ సభ్యులు అందరూ కూడా ఇక్కడ ఈ అవసరం ఉందని చెప్పిన పిదప మేము ఆలోచించి ఇక్కడ ఈ 3 ఏసీలు ఇవ్వటం జరిగింది. సో ఇది ఖచ్చితంగా ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో, అలాగే నవజాత శిశువులు ఉంటారో వారందరికీ కూడా మంచి సదుపాయంగా ఉంటుందని చెప్పి వారందరూ ఇంకా ఆరోగ్యంగా ఉండేదానికి దోహదపడుతుందని ఆశిస్తున్నాము. అలాగే రోటరీ సమాజంలో సామూహిక మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అటువంటి మార్పు ఏమైనా మేము మా చేతిలో మేము ఏమైనా చేయగలిగితే ఖచ్చితంగా చేయడానికి రోటరీ అంతా ముందుకు వస్తుందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ హాస్పిటల్కి నీడ్ ఉందని చెప్పి ఏసీస్ డొనేట్ చేసి హెల్ప్ చేసిన రోటరీ వాళ్ళందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు రోటరీ క్లబ్. ముందుగా మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, డైరెక్టర్ ఎండి స్టార్ హాస్పిటల్స్ వారికి మా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ హాస్పిటల్లో ఈ అవసరం ఉందని గుర్తించి మాకు తెలియజేసిన డాక్టర్ ఉమామహేశ్వర రెడ్డి గారికి వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీనికి సహకరించిన అదేవిధంగా మా నాయుడు గారు డాక్టర్ గారిని, రోటరీ ఇంటర్నేషనల్ గవర్నర్గా చేసినటువంటి కళ్యాణ్ చక్రవర్తి గారిని కన్విన్స్ చేసి వారికి తెలియజేయడంలో ముందున్న మా నాయుడు గారికి, అదేవిధంగా తెలియజేసిన వెంటనే యాక్సెప్ట్ చేసి దీనికి డొనేషను రోటరీ ఇంటర్నేషనల్ నుంచి ఈ హాస్పిటల్కి సమకూరేలా 3 ఏసీలు సమకూర్చేలాగా సహాయం చేసినటువంటి మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మాకు అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఈ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పేషెంట్స్కి ఉపయోగపడేలా చూస్తారని తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఇక్కడ హాజరైన వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరొక్కసారి మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.